అందుకే కదా ఈ కరువు పనులని పెట్టారు అదే. ప్రభుత్వం. కానీ ఇదెంతొస్తుంది? ₹200 ఏం 200 తింటారు? అవును. ఒక నెల ఏమో కడుపు నిండా పంచపక్షి పరమాణాలు తినమని చెప్పి, ఇంకో నెల పచ్చడి మెతుకులు తినమంటే ఎందుకు? ఇదివరకటి రోజుల్లో ఇక గతిలేపు అదేదో అంటారు కదా సామెత, గతి గత్యంతరం లేనప్పుడు లేక గంజే పానకం అని, గతి లేనమ్మ గంజే అదే పానకం అదే అని. అట్లాగా బ్రతికారు. వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది. కష్టపడే సత్తు మనకుంది, అవును. ఇక్కడే ఉండాలని రూలే ఉంది. దీంతో పనులకి ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ రేట్లు వచ్చే చోటకి వెళ్ళిపోతున్నారు. అవును. పక్క రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు. వలస ఇది ఒక ఆస్పెక్ట్. అంటే పనులు ఉన్నప్పుడు వెళ్ళి రావడం. రెండవ సమస్య ఏమవుతున్నదంటే ఈ ఈ చాలా మంది పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. అక్కడ ఇప్పుడు ఏ కర్రీ పాయింట్లో పనిచేసినా, ఏ హోటల్లో పనిచేసినా మినిమం 15,000 ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి వీళ్ళకి ₹200 అనుకోండి, నెలకి ఎంత ఉందని? ₹6,000. 3 నెలలే కదా వీళ్ళు ఇచ్చేది. అది కూడా గ్యారంటీ ఉంటుందా? లేదు. ఒక ఆస్పెక్ట్. అందరికీ ఉంటుందా? ఉండదు. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటికి ఈ పని చేసేటప్పుడు 3 నెలలు 4 నెలలు. ఇది కదా సమస్య. అంతే. అవును. దాంతో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి డబ్బులు ఎందుకు ఎత్తుక్కోవాలి మేము?